పశ్చిమ గోదావరి జిల్లాలో ఈసారి 90% పోలింగ్ నమోదు చేయటమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈవీఎంలు, వీవీప్యాట్లు, ఎన్నికల సామాగ్రి తరలింపు సమస్యలు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేశామన్నారు. పోలింగ్ కోసం అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామన్న కలెక్టర్ ప్రవీణ్ కుమార్తో మా ప్రతినిధి ముఖాముఖి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్నికల పోలింగ్ కోసం సర్వం సిద్దమైంది. పోలింగ్ ఏర్పాట్లపై ఎలా సాగుతున్నాయన్న విషయాలు వెల్లడించడానికి మనతో పాటు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, పోలింగ్ ఏర్పాటు ఎలా సాగుతున్నాయి? మన వెస్ట్ గోదావరి డిస్టిక్లో 2 పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ అలాగే 15 అసెంబ్లీ నియోజకవర్గం స్థాయిలో అన్ని విధంగా ఏర్పాట్లు పూర్తి చేశాము. మన జిల్లాలో దాదాపుగా 3417 పోలింగ్ స్టేషన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు నోటిఫై చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్ స్థాయిలో జరిగే అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీ, అలాగే ఈవీఎంస్, వీవీప్యాట్, అలాగే ఎలక్షన్ సందర్భంగా అన్ని మెటీరియల్స్ కొన్ని సిఇఓ ఆఫీస్ నుంచి వస్తాయి, కొన్ని లోకల్గా ప్రొక్యూర్ చేస్తాము. ఆ విధంగా అన్ని రెడీ పెట్టుకున్నాము. ట్రైనింగ్ కూడా పూర్తి చేయడం జరిగింది. ఈవీఎం అన్ని కూడా కమిషనింగ్ పూర్తి చేయడం జరిగింది. సార్, కొన్ని పోలింగ్ కేంద్రాల్లో 1400 ఓటింగ్ శాతం మించిన తర్వాత పోలింగ్ కేంద్రాలు అదనంగా ఏర్పాటు చేసే అవకాశం ఏమైనా ఉందా? ఎప్పుడు కూడా ప్రతి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక గైడ్ లైన్స్ ఇష్యూ చేస్తారండి. అందులో ఇంతకుముందు ఉండేది 1200 కంటే ఎక్కువ ఓటర్స్ ఉంటే ఇంకొకటి పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయమని వాళ్ళు పర్మిషన్ ఇచ్చేవాళ్ళు. ఈ సంవత్సరం ఏదో కారణం వల్ల మన జిల్లాలో ఇక్కడ దాదాపుగా 51 ప్రపోజల్ అడిషనల్గా ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్కి పంపిస్తే 6 మాత్రమే అప్రూవ్ చేశారు. సో ఇంకా కొన్ని పోలింగ్ స్టేషన్లో 1500 కన్నా ఎక్కువ మంది కూడా ఓటర్స్ ఉన్నారు. 1200 కన్నా ఎక్కువ మంది ఓటర్స్ ఉన్న పోలింగ్ స్టేషన్ దాదాపుగా 50% ఉంది. సో అన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఎంతవరకు ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్ ఇచ్చారు అక్కడనే ఏర్పాటు చేసుకొని మిగతా 1000 కన్నా ఎక్కువ ఓటర్స్ ఉన్న పోలింగ్ స్టేషన్లో అదనంగా 1 పోలింగ్ ఆఫీసర్ కూడా అపాయింట్ చేస్తున్నాము. సరే, ఈవీఎంలు అనేవి గత ఎన్నికల నుంచే మొరాయిస్తున్న పరిస్థితి ఉంది. ఈసారి ఆ పరిస్థితి తలెత్తకుండా ముందస్తుగా జాగ్రత్తలు ఏమైనా తీసుకున్నారు? ప్రతిసారి ఒక ప్రోటోకాల్ ఉందండి, అది ఫాలో చేస్తాము. 120% మినిమం సియు, 160% బియు, 130% వీవీప్యాట్ ఉండాలి. సో వీవీప్యాట్ 120%, 130% మధ్యలో ఉంది. 130% లేనప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా ఇవన్నీ రాకుండా ఉండాలంటే ముందు ట్రైనింగ్ బాగా చేయాలి. సో ప్రిజైడింగ్ ఆఫీసర్ అలాగే అదర్ పోలింగ్ ఆఫీసర్స్కి ట్రైనింగ్ బాగా ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్ ముందే సెక్టర్ ఆఫీసర్స్ అలాగే పోలింగ్ ఆఫీసర్స్కి ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది కాబట్టి ఎలాంటి సమస్యలు లేకుండా అవుతుంది. కొన్ని గ్రామాలకి పోలింగ్ కేంద్రాలు దూరంగా ఉంటున్నాయి. అటువంటి వాటిపై దృష్టి సారించే అవకాశం ఉంది, అంటే ఓటింగ్ శాతం తగ్గే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు. దానికోసం ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? ఎప్పుడు కూడా ఎవ్రీ ఎలక్షన్ ముందు రేషనలైజేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ చేయడం జరుగుతుంది. రేషనలైజేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషన్లో విదిన్ 2 కిలోమీటర్ రేడియస్ అన్ని పోలింగ్ స్టేషన్ ఉండాలి. ఏదో కారణాల వల్ల మోర్ దాన్ 2 పోలింగ్ స్టేషన్ గతంలో ఉన్నట్లయితే ఈ జనరల్ ఎలక్షన్ సందర్భంగా రేషనలైజేషన్లో అన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. మా దృష్టిలో ఎక్కడ కూడా మోర్ దాన్ 2 కిలోమీటర్స్ పోలింగ్ స్టేషన్ లేవు. మోర్ దాన్ 2 కిలోమీటర్స్ పోలింగ్ స్టేషన్ ఉన్న చోట ఏదో కారణం వల్ల, ఇన్యాక్సెసిబిలిటీ కారణం వల్ల అక్కడ ప్రత్యేకంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మొబిలైజేషన్ కూడా ప్లాన్ చేసుకోమని చెప్పారు. ఓటర్కి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. మన జిల్లాలో ఎలాంటి మనకు ఇష్యూ లేవు. సరే, పట్టణ ప్రాంతాల్లో దాదాపుగా గత కొన్ని సంవత్సరాలుగా తీసుకుంటే తక్కువగా ఓటింగ్ శాతం నమోదవుతుంది. దాన్ని చైతన్యపరిచిగా అనేక కార్యక్రమాలు చేస్తున్నాయి. ఈసారి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు? ఖచ్చితంగా అండి. ఈ లాస్ట్ 2014 ఎలక్షన్లో మన జిల్లాలో కూడా 84%, దాదాపుగా 84% ఓటు నమోదైంది. ఇది కూడా మన జిల్లాలో, మన రాష్ట్రంలో, ఇండియాలోనే మంచి పర్సంటేజ్. ఈ సంవత్సరం 90% పెట్టుకున్నాము. ఈ విధంగా స్వీప్ యాక్టివిటీ కూడా ప్లాన్ చేసుకున్నాము. సో మ్యాక్సిమం ఓటింగ్ పర్సంటేజ్ పెంచుకోవడానికి మేము క్షేత్రస్థాయిలో కూడా BLO, రిటర్నింగ్ ఆఫీసర్ అందరూ కూడా చర్య తీసుకుంటారు. సార్, ఈ సాధారణంగా ఎన్నికలంటేనే ప్రలోభాలకు గురి చేయడం ఉంటుంది ఓటర్ని. ఈసారి భారీ స్థాయిలో కూడా డబ్బు, మద్యము, విందులు, వినోదాలని చెప్పేసి భారీగా ప్రలోభాలకు గురి చేస్తున్నారు. వాటి మీద నియంత్రించే అవకాశం ఉంది. ఇంకా 2 రోజులు ఉంది. వాటి మీద దృష్టి సారించే అవకాశం ఉందా? ఖచ్చితంగా. ఇందులో ఏదైతే ఏ రోజు మనకు డేట్ అనౌన్స్ అయిందో 10వ తేదీ మార్చ్, ఆ రోజు నుంచి ఈ స్పెషల్ సర్వేలెన్స్ టీమ్, ఫ్లయింగ్ స్క్వాడ్స్,
స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు సహకారంతో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లీకర్ ఇవన్నీ కూడా చేయడానికి ఎన్నో చెక్ పోస్ట్ పనిచేస్తున్నాయి. దాదాపుగా 4 కోట్ల పైన ఓన్లీ సీజర్ చేయడం జరిగింది, చెక్ ద్వారా చేయడం జరిగింది. ఈ టైంలో కూడా ఎక్కువ ఇలాంటి కంప్లైంట్ వచ్చే అవకాశం ఉంది. సివిజీ ల్యాబ్లో దాదాపుగా 114 కంప్లైంట్ వచ్చాయి. అందులో 50% నిజంగా అందులో కూడా ఈ డిస్ట్రిబ్యూషన్ కాకుండా మిగతా ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేషన్ సంబంధించి కూడా కంప్లైంట్ వచ్చాయి. సో ఈరోజు దాదాపుగా 55 స్టాటిక్ సర్విలెన్స్ టీమ్ పనిచేస్తున్నాయి. ప్రజలు కూడా ఎప్పుడైనా ఏదైనా దృష్టిలో ఉంటే మనకి చెప్పాలి. కంటెస్టింగ్ క్యాండిడేట్ పొలిటికల్ పార్టీ వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా మెకానిజం ఉన్నప్పుడు కొద్దిగా న్యూసెన్స్ ఇప్పుడు దాకా తక్కువ ఉంది. ఫోకస్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి మాల్ ప్రాక్టీస్ జరగకుండా అన్ని విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది ప్రవీణ్ కుమార్ గారు అందిస్తున్న విషయాలు. ఖచ్చితంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్నికల పోలింగ్కు సజావుగా ఏర్పాట్లు సాగుతున్నాయని, అలాగే 90% ఓటింగ్ నమోదయ్యేలా చర్యలు కూడా తీసుకుంటున్నామని ఆయన పేర్కొంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కెమెరామెన్ రమణతో రాయుడు, ఈటీవీ న్యూస్.